మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గట్కేసర్ సర్దార్ సర్వాయి పాపన్న బైపాస్ చౌరస్తాలో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మేడ్చల్ నియోజకవర్గ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం గట్కేసర్ మున్సిపల్ మరియు పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి 27వ తారీఖున జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ, నా జీవితం ప్రజల సేవకే అంకితం, ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అదేవిధంగా ఈ ఎండాకాలం ప్రయాణికులు దప్పిక తీర్చడానికి ఈ రోజు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఎండాకాలం మొత్తం మంచినీరుతో మట్టు మజ్జిగ కూడా ప్రజలకు అందే విధంగా చూస్తారని తెలిపారు. అదేవిధంగా 27వ తారీఖున వరంగల్లో జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాల్సిందిగా గట్కేసర్ మున్సిపల్ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని గెలిచారని, ప్రజలకు గాని రాష్ట్రానికి గాని ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని, తిరిగి మరలా మన కేసీఆర్ ను రాబోయే ఎలక్షన్లలో ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందాడి సురేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి, పెద్ద బస్ స్టాండ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మా సేవ మల్లారెడ్డి సేవా కేంద్రంకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మంచి నీరు మళ్ళీ మజ్జిగ రెండు కూడా పంపిణీ కార్యక్రమం ఈ సమ్మర్ లో మొత్తం నడుస్తుంది. పోయినసారి కూడా నడిచింది, ముందు కూడా నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటే నా జీవితం అంతా ప్రజలకు సేవ చేసేది, నా జీవితం అంతా మంచి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసేది. భగవంతుడు నాకు పెద్ద అదృష్టం ఇచ్చిండు, మంచి ఆశీర్వాదం ఇచ్చిండు. కాబట్టి నాకు ప్రజలకు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. దానికోసమే సేవా కేంద్రం పెట్టాను. దానికి తోడు ఈ రోజు 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున గట్కేసర్ మండలంకి వెళ్ళి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మన ప్లీనరీ. మనం 25 సంవత్సరాలు మనం అడుగు పెట్టబోతున్నాం మన బీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి మనం 10 ఏళ్ళు ఒక చరిత్ర సృష్టించిన మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఊరికి తాగునీరు, సాగునీరు, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అసలు చెయ్యంది లేదు. దేశంలోనే ఒక ఆదర్శం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అట్లా చేసిండు మన కేసీఆర్. అదే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు లేదు. కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు ఎరువులు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పింఛన్లు సరిగా లేవు. కాంగ్రెస్ వచ్చింది, 6 గ్యారంటీలు లేవు. మాయ మాటలు చెప్పిర్రు, ప్రజలను నమ్మించిర్రు. సంతకాలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుర్రు. మేము ఇస్తాం మా గ్యారంటీలు అని చెప్పిండ్రు. మోసం చేసి ఓటేసుకున్నారు, మాయ చేసిండ్రు. ప్రజలకంతా ఇప్పుడు అర్థమైపోయింది. ప్రజలు ఇక నమ్మదలుచుకోలే. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఇప్పుడు, ఎప్పుడు వస్తాడు కేసీఆర్, ఎప్పుడు వస్తాడని. రేపు 27 తారీఖు ప్రోగ్రామ్ లా ప్రజలందరూ, తెలంగాణ కాదు యావత్ ప్రపంచం చూస్తుంది ఈ మీటింగ్ ఎట్లా జరుగుతుంది, ఈ మీటింగ్ ఎంత గొప్పగా అవుతుంది. ప్రజలంతా చూస్తున్నారు. ఎందుకంటే 16 నెలల కాంగ్రెస్ పరిపాలన పాప ఇంత దరిద్రం ఎప్పుడు కూడా లేదు. అసలు కరోనా టైంలో కూడా లేదు ఇంత నష్టం. ఒక రియల్ ఎస్టేట్ లేదు, ఒక ప్లాట్ అమ్మితే లేదు, ఒక పెళ్లిళ్ళకి ఏదైనా అమ్ముకొని పెళ్లి చేద్దామంటే కొరటోడు దిక్కు లేడు తెలంగాణలో. అంత ఘోరం. కాబట్టి మళ్ళా వస్తాడు మన కేసీఆర్. తప్పకుండా మన కేసీఆర్ వస్తాడు, గ్యారంటీగా గెలుస్తాడు, మళ్ళా ప్రపంచం చేస్తాడు, మళ్ళా రాష్ట్రం చేస్తాడు. మన తాగునీరు కానీ సాగునీరు కానీ మళ్ళా ఆయన తప్పకుండా గ్యారంటీ. ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. జై తెలంగాణ.